హాయ్ అందరికీ. ఇవాళ లంచ్‌లోకి వచ్చేసి పప్పు అయితే చేశానండి. ఇంక పప్పులోకి ఏదో ఒకటి కాంబినేషన్ ఉండాలి గదా అని ఫ్రిడ్జ్ డోర్ తీస్తే ఇలా క్యాలీఫ్లవర్ అయితే కనిపించింది. దీంతో ఫ్రై చేసినా, కర్రీ చేసినా సూపర్‌గా ఉంటుంది. కానీ మా వారికైతే నచ్చదు. ఆల్రెడీ ఇంక పప్పు చేశా కదా! దీన్నైతే పకోడా వేద్దామని ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇంక ఈ క్యాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత నార్మల్‌గా మనం వెజిటేబుల్స్‌తో ఇలాగ పకోడీ వేసేటప్పుడు ఏమేమి వేయాలి? శనగపిండి అలాగ వేసుకుంటాం కదా! కార్న్ ఫ్లోర్, కారము, కొంచెం ఉప్పు. ఇంక వాటితో అన్నిటితో ఏం పని లేకుండా ఇది ఒక పౌడర్ ఉంటే చాలు. ఇది వచ్చేసి నేను మా ఇంటి దగ్గర అయితే తీసుకున్నాను. ఇలాగా పకోడీ వేసుకునే ప్రాసెస్‌కే. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ 100 రూపీస్ అనమాట. ఒక ప్యాకెట్ వస్తది. చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన క్వాంటిటీలో అయితే ఇంకా పౌడర్ అయితే వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయినాక ఇలాగా ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. అంటే పకోడీ వేస్తాం కదా మనం, అదే విధంగా ఇలాగ వేసుకుంటా ఉండాలి. కింద మంట అనేది అసలు హైలోనే పెట్టకూడదు. మీడియంగా పెట్టుకొని చూసుకుంటా తగ్గించుకుంటా ఉండాలి. హైలో పెట్టామంటే ఇంక పైనంతా ఎర్రగా అయిపోయి బ్లాక్‌గా వచ్చేస్తుంది. కానీ లోపల అనేది క్యాలీఫ్లవర్ సరిగ్గా ఉడకదనమాట. అప్పుడు టేస్ట్ కూడా బాగోదు. మంట అనేది చిన్నగా పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ దాకా బాగా వేగించాలి. ఇలాగా ఇదిగో వైట్‌గా ఉన్నదంతా బాగా ఎర్రగా అయిపోవాలి. ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగ అయినప్పుడే బాగా క్రిస్పీగా ఉంటుంది ముక్క. చాలా సార్లు ఏమవుతుందంటే ఇంకా ఇలాగ పౌడర్ కలిపే ప్రాసెస్‌లో ఒకటి వేసి ఒకటి వేయకుండా మర్చిపోతా ఉంటాము. అప్పుడు టేస్ట్ అనేది అసలు మారిపోతా ఉంటుంది. ఇప్పుడైతే ఆ టెన్షన్ అయితే లేదు. ఇంకా ఈ పౌడర్‌లో ఇంకా సాల్ట్ సహా అన్నీ కలిసి ఉంటాయి. ఓవర్‌గా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆప్షనల్. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ పౌడర్ ఒక్కదాంతో అయితే అన్నీ చేసేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇంకా క్యాలీఫ్లవర్ పకోడా అయితే వేసేసాను. ఇంకా దీంట్లోకి వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పల్లీలు అయితే కొన్ని వేయించి నూనెలో వేసి, వేయించిన పల్లీలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. ఇలా చూడండి నేనైతే 2 వాయిలు వేసాను, అది కొంచెమే అయ్యింది. ఫైనల్‌గా క్యాలీఫ్లవర్ పకోడా అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప అయితే నేను వేస్తా ఉంటే తను తింటా ఉంది. పాపము పిల్లలంటే ఇంకా అంతే కదా. ఇంకా ఫైనల్‌గా అయితే కొన్ని ముక్కలు వేసుకొని వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్